హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు. ఓకేనా? వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు. టీఎస్పిఎస్సి కొత్త కమిషన్ వరుస రివ్యూలు. ఓకేనా? టీఎస్పిఎస్సి కమిషన్ వరుసగా కొత్త రివ్యూలు అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక. ఓకేనా? ఏదైతే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనే ప్రతి నోటిఫికేషన్ ఆగాయి కదండి. దాంట్లో అయితే ఇప్పుడు మనకు రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే మొదలు కావడం అయితే జరిగిందండి. టీఎస్పిఎస్సి యాక్టివ్ అయింది. ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. అదేవిధంగా ఈ క్రమంలోనే వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఓకేనా? వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశం ఉందని అయితే చెప్పిందండి. త్వరలోనే కమిషన్ తొలి భేటీ. ఓకేనా? కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. వీటిని గవర్నర్ తమిళసై ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి అండి. ఎవరండి? మనకు డీజీపీ మహేందర్ రెడ్డి గారు. సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజని, అనిత రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు, సమావేశాలతో కమిషన్ బిజీగా మారింది. గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నిటి పరీక్షలు పూర్తి అయినాయి, రిజల్ట్ ప్రాసెస్ పూర్తయినాయి ఏ నోటిఫికేషన్లు కోర్టులో కేసులు ఉన్నాయనే వివరాలపై చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించి అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో పలు పరీక్షల ఫలితాలు, పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకెన్ని గ్రూప్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి? గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 పోస్టులతో రిలీజ్ చేశారు. ఈ పరీక్షకు 3,80,000 మంది అప్లై చేశారు. అయితే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా తొలిసారి పేపర్ లీక్ నేపథ్యంలో రద్దు కాగా, రెండోసారి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రస్తుత సుప్రీంకోర్టులో టీఎస్పిఎస్సి కేసు వేసింది. అయితే సర్కారు మారడంతో కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 31లోగా గ్రూప్ 1 పోస్టుల ఖాళీ వివరాలను ఇవ్వాలని ఈ మధ్య ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశించారు. దీంట్లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశలు నిరుద్యోగుల్లో మొదలయ్యాయి. ఓకేనా? పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంక్. స్టేట్లో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పిఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వగా జూలై 1న పరీక్షను నిర్వహించారు. 9,51,205 మంది అప్లై చేయగా 7,62,872 మంది పేపర్ 1, 7,61,198 అండి. ఓకేనా? ఎంత? 7,61,198 మంది పేపర్ 2 రాశారు. 5 నెలల కిందే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిజల్ట్ ప్రాసెస్ పూర్తి అయ్యి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్ను ప్రకటించాలని టీఎస్పిఎస్సి భావిస్తుంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టు ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులను, అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లో దాదాపుగా 99 శాఖల పోస్టులుండగా వాటిలో మెజారిటీ పోస్టులు జిల్లా స్థాయిలో, కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.